హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎట్లూరు బాగురా. నేనైతే ఇంకో మా పిల్లలకైతే పకోడీ అంట చేయాలంట. వాతావరణం కూడా కూల్ ఉంది కదా. మమ్మీ పకోడీ చేయమని అడిగింది మా పిల్లలు. నేనైతే ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నా. వాతావరణం కూల్గా ఉంది కదా. మా దగ్గర అయితే చాలా ఇందాకైతే చల్ల గాలి వచ్చి వర్షం కూడా పడ్డది కొంచెం. మా పిల్లలు అయితే కొంచెం పకోడీ చేయి మమ్మీ, వేడిగా ఉంటుంది కదా చేయి మమ్మీ అంటే నేనైతే చేస్తున్నా. మీరేం చేస్తారు? ఇంకా పిల్లలు అడిగినప్పుడు అయితే కంపల్సరీ చేయాలి కదా ఫ్రెండ్స్. మనం ఉన్న దేనికి వాళ్ళు ఏది అడిగితే అది చేసి పెట్టడానికే కదా. పిల్లలు అడిగింది చేసి పెట్టాలి. అట్లా వాళ్ళు అడిగింది ఇష్టంగా ఉన్నదైతే తింటారు. అయితే ఆనియన్స్ కట్ చేస్తున్నా. ఇంకో నెక్స్ట్ వచ్చేసి సమ్మరు. ఇంకా వాళ్ళతో ఎంత టెన్షన్ ఉందో, ఎంత తలనొప్పి ఉంటుందో ఏమో. ఇంకా 1 day 2 days ఇంటి దగ్గర ఉంటేనే బుర్ర తింటారు. ఇంకా సమ్మర్ అంటే ఎట్లా వేయగలేము వాళ్ళతోటి. కొట్టుకుంటారు, బాగా కొట్టుకుంటారు. ఇద్దరైతే టీవీ దగ్గర కొట్టుకుంటారు, ఇంకా కూలర్ దగ్గర కొట్టుకుంటారు. నాకు గాలి వస్తుంది అంటే నాకు గాలి వస్తుంది నేనే పెట్టుకుంటాను. వాడు నాకే కావాలని ఆమె. పోటీ అంటే పోటీ ఇద్దరికి పిల్లలకి. ఏం రేస్ పెట్టాలి అక్కడికి? ఆయనకంటే రేస్ పెట్టాలంటే ఏం రేస్ పెట్టాలి నాన్న? ఆలుగడ్డ బజ్జీ అయినా ఓన్లీ పకోడీ అని? ఆలుగడ్డ బజ్జీ వద్దంట. ఇలాంటివి ఆనియన్స్ కట్ చేసినాం అనుకో నీళ్ళు కాస్తాయి, ఏడుపు వస్తుంది ఆటోమేటిక్గా. ఏడుపు రాకుండా ఆటోమేటిక్గా ఏడుపు వచ్చేస్తుంది. ఆలుగడ్డ అయితే డబ్బున కట్ చేయొచ్చు. మమ్మీలకి ఇది ఈ బాధలు అయితే తప్పవు ఇప్పుడు. అదెంత కష్టమైనా సరేగా ఇష్టంగా చేయాలి పిల్లల గురించి. ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నా. ఆనియన్స్ ఇప్పుడు పిండి కలుపుకున్నా. శనగపిండి అయితే కలుపుతున్నా. నీళ్ళు అయితే కారుతున్నాయి, ఆటోమేటిక్ ఏడుపు వస్తుంది. ఇంకా ఆన్లైన్స్ వస్తే నాకు ఇచ్చేయి మమ్మీ, నాకు అది చేయి మమ్మీ. ఆమె చేసి నాకొద్దు, ఈమె చేసి నాకొద్దు. ఇదే గోల్ ఉంటుంది హాలిడేస్ వస్తే. ఇంకా పిండి అయితే కలుపుకున్నా. ఇంకెప్పుడైతే అది వెయిటింగ్లో కూర్చొని మా పిల్లలు దబదబ వేసి కానీ ఆయిల్ అయితే పెడతా. ఈ పిండి జరిగిన ఆయిల్లోకి అయితే ఆయిల్ అయితే వేడెక్కుతుంది. వెయిటింగ్లో ఉన్నారు ఇప్పటికి. నూనె కూడా పోసుకున్నా. ఇంకో పిండి అయితే కలిపి పెట్టుకున్నా. పకోడీ చేస్తే ఇన్ని కష్టాలు వాళ్ళకేం తెలుస్తుంది. మమ్మీ నాకు పకోడీ చేసి పెట్టు అంటారు. కానీ ఉల్లిగడ్డ పోస్తే ఎన్ని కన్నీళ్ళు వేస్ట్ అయితే అలా తెలియదు కదా. పకోడీ వేడి పకోడీ, చల్లని వాతావరణం కదా. కూల్ వాతావరణంలో వర్షం వచ్చినప్పుడు పకోడీ వేసుకుని ఎంత బాగుంటుంది కదా ఫ్రెండ్స్. పిల్లలు అడిగారు కానీ వాళ్ళంతా పెట్టుకొని మనం కూడా ఇది తినేస్తాం కదా. పిల్లలది పేరు మన ఊరు. చూసిరా పకోడీ వేడిగా తినేసేయాలి. ఇంకా చూసిరా ఇంకా పకోడీ అయితే వేగుతుంది. మా కొడుకు అయితే ప్లేట్ పట్టుకుని రెడీగా ఉన్నాడు. మా మమ్మీ ఎప్పుడు పెడుతుందని. ఇక చూసిరా ప్లేట్ పట్టుకుని రెడీగా ఉంది. ఉంటారు మరి పిల్లలు అంటే ఏం చేద్దాం, తప్పదు. పిల్లలకు చెప్తుండే కదా. టేస్ట్ చూద్దాం ఎట్లా అయిందో. మీరు కూడా తినండి.
క్రిస్పీ కరకరగా ఆడుతుంది, సూపర్ టేస్ట్ అయింది. ఇంకా కొన్ని అయితే కొంచెం ముందు పిండి ఆయన వేసుకొని, ఇంకా కొంచెం పిండి ఉంది కదా ఆయనతో కూడా వేసుకుందాం. ఇంకా అయిపోయినాయి ఫ్రెండ్స్, పకోడీ అయితే అయిపోయింది. మా పిల్లలు అయితే వెయిట్ చేస్తారు. ఇక అందరం కూర్చొని తింటాం. చల్లటి వాతావరణంలో వేడి వేడి పకోడీ చేసుకొని తింటే ఆ మజానే వేరు ఉంటుంది కదా. మీరు కూడా వెంటనే మీ ఇంట్లో ఇప్పుడు చేసుకొని తినుడి. ఎంత టేస్ట్ ఉంటుందో, తొందరగా అయిపోతుంది కదా పకోడీ. అయిపోయింది, ఇంకా తీసేసుకొని స్టవ్ కట్ చేసుకొని ఇంట్లో శనగపిండి ఉల్లిగడ్డ ఉంటే చాలు ఫ్రెండ్స్ పకోడీకి. స్నాక్స్ ఏదన్నా ఒక స్నాక్స్కి అయితే, పకోడీకి అయితే ఏవి లేకుండా అయితే మనం రెగ్యులర్గా అయితే ఇంట్లో శనగపిండి ఆనియన్స్ అయితే ఉంటాయి కదా, వేసేసుకోవడమే పకోడీ. అయిపోయింది, ఇక నేను దించేస్తున్నా. అయిపోయింది, ఇంకో అయిపోయిన ఫ్రెండ్స్ పకోడీలో. మేమైతే అందరం తింటున్నాం చూడండి.